Hello viewers, welcome to the current affairs session Andy. We'll discuss very important updates with respect to May 12th in this session now. Okay, right. Alia Bhatt appointed as first Indian global ambassador for Gucci. Okay, so very important అండి. సో అంటే నో మ్యాటర్ మనకి ఇటలీకి సంబంధించినటువంటి ఈవెంట్ అయినప్పటికీ సో ఇండియన్ పర్సన్ కదా హూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ అండ్ మోస్ట్ ఆఫ్ మనకి ఎగ్జామ్స్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈవెన్ ఫారినర్స్ అంటే ఫారిన్ కంట్రీస్కి సంబంధించినటువంటి అంబాసిడర్స్ మీద కానీ ఓకే సో లేదా ఇలాంటి ఈవెంట్స్కి సంబంధించినట్టు ఎవరైనా కానీ బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారంటే సో దాట్ కమ్స్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా రైట్. సో ఓకే సో గూచీకి తొలి భారతీయ గ్లోబల్ అంబాసిడర్గా ఆలియా భట్ నియమితులయ్యారు. సో ఇటలీకి చెందినటువంటి లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ గూచీకి భారతదేశం నుండి తన మొదటి ప్రపంచ అంబాసిడర్గా ఆలియా భట్ను మనకి సెలెక్ట్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఈవెంట్ ఫర్ 2024 అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్. ఎనీవే షీ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ దట్ ఈవెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా బికాస్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ ఇన్ ద ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో యూ కెన్ మార్క్ దట్ ఆన్సర్ అనమాట. ఓకేనా రైట్. నెక్స్ట్ anti-dumping duty on optical fiber imports proposed by so Directorate General of Trade Remedies అండి. సో DGTR అంటే ఏంటండి, సో Directorate General of Trade Remedies. జనరలీ మనకి జీడిపి కాంట్రిబ్యూషన్లో సో చైనాకి సంబంధించినటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ ఉంటుంది కదండి, సో దాని ప్రపోర్షన్ అనేది ఆల్మోస్ట్ మనకి 4 to 5% ఉండింది. లాస్ట్ టైం అంటే ఆల్మోస్ట్ 12% వరకు ఉండింది. ఓకే సో లాస్ట్ మంత్ చూస్తే మార్చ్ మంత్ చూస్తే మనకి ఇట్ వాజ్ ఓన్లీ 4% అనమాట. ఓకే సో ఆబ్వియస్లీ ఎప్పుడైనా ఇలాంటి ఇంపోర్ట్కి సంబంధించినటువంటి ఇంబ్యాలెన్సెస్ మీద ఓకే సో నెక్స్ట్ వచ్చినటువంటి లెజిస్లేషన్స్ అనేవి కొంతవరకు ముడిపడి ఉంటాయి అని చెప్పడానికి వన్ ఆఫ్ ద నిదర్శనమైనటువంటి టాపిక్ అనమాట ఇది. ఓకే ఎనీవే సో దీనికి యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఏవైతే మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో సో వాటికి సంబంధించి కొంచెం అడిషనల్ టాక్సేషన్ అనేది పెంచాలి. ఓకే సో వేటికి అంటే ఆబ్వియస్లీ మనకి ఓకే సో చూడండి యాంటీ డంపింగ్ డ్యూటీ ఫర్ చైనా అండ్ కొరియా అండి. ఓకే సో మరియు ఇండోనేషియా, సో మూడు కంట్రీస్ నుంచి కూడా ఓకే సో డీజీటీఆర్ ప్రతిపాదించిన ఆప్టికల్ ఫైబర్ దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది పెట్టాలి. సో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ వాళ్ళు ప్రపోజల్ అనమాట. ఇట్ వాజ్ జస్ట్ ఎ ప్రపోజల్, ఇట్ వాజ్ నాట్ బీన్ ఎనాక్టెడ్. ఓకే బట్ ఎనీవే సో దాని మీద ప్రశ్న వచ్చే అవకాశం అనేది ఉంది అనమాట. ఓకే సో చైనా, కొరియా, ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకునేటువంటి నిర్దిష్ట రకం ఆప్టికల్ ఫైబర్పై యాంటీ డంపింగ్ పన్నును అమలు చేయాల్సిందిగా ప్రతిపాదించింది. సో ఇట్ వాజ్ జస్ట్ కైండ్ ఆఫ్ ప్రపోజల్ ఇన్ విచ్ దే హ్యావ్ లెడ్. ఓకే వెరీ ఇంపార్టెంట్ రైట్. సో మనకి జనరలీ ఈ రెగ్యులేషన్స్ అనేవి ఉండాలా, సో అంటే లైక్ ఆబ్వియస్లీ వీ నో దట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి ఆబ్వియస్లీ ట్రేడ్ బ్యారియర్స్ ఆర్ ద ట్రెండ్ సెట్టర్స్ అండి. ఓకే సో అసలు ఈ ట్రేడ్ బ్యారియర్స్ అనేవి లేకపోతే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ విల్ కమ్ టు అస్ బికాస్ యూ నో దట్ ఇండియా ఇస్ ద ఫస్ట్ పాపులస్ కంట్రీ, ఇట్ బికేమ్ నౌ, అవునా. సో మరి ఆబ్వియస్లీ ఎక్కువ మంది పాపులేషన్ ఉంటే ఎక్కువ మార్కెట్ ఉంటుంది, దట్ మీన్స్ ఎవ్రీ కంట్రీ విల్ లుక్ అట్ అస్. ఓకే సో మరి ఇలా ఊరికే డంప్ చేస్తుంటే మరి ఆబ్వియస్లీ ఆత్మనిర్భర్ భారత్ అని సో ఆల్మోస్ట్ మనకి ఇండియనైజ్డ్ గూడ్స్ అనేవి మనం ప్రమోట్ చేసుకుంటున్నాం, అవునా. సో మరి ఈ కాన్సెప్ట్కి రెండింటికి క్లాష్ రావద్దు కదా, సో అలా కూడా మనకి ట్యాక్స్ బారియర్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయని చెప్పొచ్చు అనమాట. ఓకే ఇట్ వాస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ థింగ్, ఈవెన్ అలా కూడా మనకి మెయిన్స్ ఓరియంటేషన్లో కూడా మనం చదువుకుంటూ ఉండాలి. వీ హ్యావ్ టు నో సర్టెన్ యూజెస్ అనమాట. ఓకేనా రైట్. World Health Organization declares an end to global health emergency. Okay so mpox. okay so almost మనకి 10 months అయిందండి. సో అంటే ఈ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన డేట్ వచ్చి ఓకే సో ఆల్మోస్ట్ అయినప్పటికీ సో నా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసినది కాబట్టి సో ఆబ్వియస్లీ ఇట్ కమ్స్ ఇంపార్టెంట్. ఓకే సో మనకి ఆబ్వియస్లీ కేసెస్ రిజిస్ట్రేషన్ అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి సో దాన్ని బట్టి నవ్ ఇట్ వాస్ ఎండెడ్. ఓకే సో అంటే పర్టికులర్గా డేట్స్ అడుగుతారు, అది కాకపోయినా సో ఏ డిసీజ్కి సంబంధించినటువంటి హెల్త్ ఎమర్జెన్సీ ఇష్యూ చేశారు, సో అలాంటి ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ ఆన్ May 11th that the global health emergency for mpox, a viral disease formerly known as monkeypox, okay so ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే has ended after 10 months. ఓకేనా గుర్తుపెట్టుకోండి. సో mpox కోసం ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఓకేనా హెల్త్ ఎమర్జెన్సీ సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ముగింపు ప్రకటించింది. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO May 11 సో 10 నెలల తర్వాత మంకీ పాక్స్ అని పిలిచే ఒక వైరల్ వ్యాధి అయినటువంటి ఎంపాక్స్ కోసం ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఓకే సో ఏదైతే ప్రకటించిన డేట్ ఉంది కదా దాన్ని నిషేధించింది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా
రైట్. So deadline for linking PAN with Aadhaar extended to 30th June 2023. So obviously important అండి. So not just the things like ఇలాంటి డెడ్లైన్స్ పొడిగించిన డేట్స్ అని కాకపోయినా ఓటర్ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి ఆబ్వియస్లీ బికాస్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీస్ కదా. సో దీస్ ఆర్ ఆల్ ఆబ్వియస్లీ. సో అలాంటి డేట్స్ కానీ ఓకే. సో ఈవెన్ ద స్టేక్ హోల్డర్స్ అంటే మనకి ఈ ఓటింగ్కి సంబంధించి వాట్ ఆర్ ద వేరియస్ స్టెప్స్ ఇన్ విచ్ దే హ్యావ్ టేకెన్ అప్. సో అలాంటివి కానీ మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారనమాట. ఓకే రైట్. సో ఓకే రైట్. సో పాను ఆధార్తో లింక్ చేయడానికి గడువు 30 జూన్ 2023 వరకు పొడిగించారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు హ్యాస్ ఎక్స్టెండెడ్ ఏ డెడ్ లైన్ ఫర్ లింకింగ్ పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఓకే. సో ఆబ్వియస్లీ పాన్ కార్డ్ అంటారు కదా. సో డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఆబ్వియస్లీ దిస్ గుర్తుపెట్టుకోండి. సో ఇన్స్టిట్యూషన్ విచ్ వాస్ దేర్. సో PFRDA. ఓకే. సో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. ఓకేనా రైట్. Next, India hosts the first ever physical Shanghai Cooperation Organization Startup Forum in New Delhi. So obviously we have already discussed మనకి మొన్న రీసెంట్ గానే మనకి గోవాలో జరిగింది. అండ్ దే డిస్కస్డ్ లైక్ ఢిల్లీలో ఇనిషియేట్ చేయడం కోసం వాళ్ళు మీటింగ్ అక్కడ పెట్టుకున్నారని. అండ్ నౌ ద ఒరిజినల్ ఈవెంట్ ఢిల్లీలో జరిగిందనమాట. ఓకే. సో ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే ఫిజికల్ స్టార్టప్ ఫోరం అనేది ఒక భౌతికమైనటువంటి ఓకే. సో షాంఘై సహకార సంస్థ అనేది మనకి స్టార్టప్ ఫోరంని నిర్వహించింది. This comes under important fact anamata. Okay na. So India recently hosted the 3rd edition of Shanghai Cooperation Organization Startup Forum in the form of first ever physical event in New Delhi. Okay, obviously important. First ever physical event kabatti. So manki this comes under important thing anamata. Okay na. Next, India and Canada agree to increase discussions on movement of skilled professionals, students. Okay, so obviously మనకి ఈ మైగ్రేషన్ అనే టాపిక్ అనేది ఉంటుందండి. సో మైగ్రేషన్ మీద కానీ అర్బనైజేషన్ మీద కానీ సో ఇలాంటి సొసైటల్ ఆస్పెక్ట్స్ మీద డెఫినెట్లీ సమ్ క్వశ్చన్స్ విల్ డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దెమ్. అవునా రైట్. సో ఇన్ దట్ వే సో ఇండియా కెనడా కూర్చొని ఓకే. సో ఈ బ్రెయిన్ డ్రైన్ కాన్సెప్ట్ ఉంది కదా. సో ఆబ్వియస్లీ దానికి సంబంధించినటువంటి డిస్కషన్ అనమాట. హౌ కెనాడియన్స్ ఆర్ కమింగ్ టు ఇండియా ఆర్ how proportionately that Indian people are going to Canada. So ఇవి రెండు డిస్కస్ చేయడం కోసం చూస్తున్నారు. అంటే లైక్ ఆబ్వియస్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించి ఓకే. సో ఆర్ ఈవెన్ ద పీపుల్ హూ ఆర్ ప్రెజెంట్లీ ఆర్ కరెంట్లీ స్టేయింగ్ దేర్. సో దానికి సంబంధించి ఈవెన్ ఫారిన్ ఎంబసీ ఓకే మన ఎంబసీ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్కి ఎవ్రీథింగ్ దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ అనమాట. ఓకే రైట్. India and Canada have agreed to ramp up their discussions on the movement of skilled personnel and students to enhance their bilateral economic partnership. Okay na right. So just like do we have a good relations with them? Okay, or else manaki education ki sambandhinchi entrepreneurship ki sambandhinchi so do we have a kind of liberal legislations or not? So alanti varaku manaku teliste saripotundi. Okay na. So not much facts regarding them. Okay right. So Ayushman, okay, so Khurrana joins Indian team as ambassador for Special Olympics journey to Berlin. Okay, so very very important. So generally, so ee Olympics anedi not for ordinary people andi. So mentally able untaru, so physically challenged unte. So alanti వాళ్ళ కోసం కండక్ట్ చేసేటటువంటి ఒక ఈవెంట్ అనమాట. ఓకే. సో దానికి సంబంధించి అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అని అంటే సో ఆయుష్మాన్ ఖుర్రా అండి. సో బెర్లిన్కి ప్రత్యేక ఒలింపిక్స్ జర్నీకి రాయభారిగా సో ఆయుష్మాన్ ఖురానా భారత జట్టులో చేరారు. ఓకే. సో మేధో వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం జరగనున్న ఈ ప్రత్యేక ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందానికి స్ఫూర్తినిచ్చేందుకు సీ వాజ్ బీన్ సెలెక్టెడ్. ఓకే. ఆబ్వియస్లీ మనకి ఫేమస్ పర్సనాలిటీస్ని మనకి ఇలాంటి వాటిలో మనకి పెడుతూ ఉంటారు అవునా. సో అది కూడా వన్ ఆఫ్ ద థింగ్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. బట్ ఎనీవే ఈయన పేరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా రైట్. So cyclone Mocha, all about the storm. So cyclone Mocha, okay, so was a very severe cyclonic. So generally అంటే ఎక్కడ ఇది ఆరిజినేట్ అయింది, సో దాని అంటే దాని తీవ్రత ఎంతవరకు ఉంది, సో ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. ఆబ్వియస్లీ మనకి ఎప్పుడైనా ఇలాంటి సైక్లోన్స్ అనేవి very rare in the Arabian Sea, almost manaki Bay of Bengal that we know. Okay, so cyclone Mocha was a severe cyclonic storm so that formed in Bay of Bengal on May 10th. Okay, so very very important andi. Okay, so the storm was very intensified, so almost 160 kilometers per hour anedi guttu pettukondi. Okay, so తీవ్రత కూడా అడిగే
ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఎప్పుడంటే మనకు ఆబ్వియస్లీ ఆ ఇయర్లో వచ్చినటువంటి సైక్లోన్స్ మీద మనకి సో వాటికి సంబంధించినటువంటి నేమింగ్ మీద కానీ ఓకే సో వాటి ఇంటెన్సిటీ ఇలాంటి డిఫరెంట్ డైమెన్షన్స్ మీద మనకి ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ టు రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్ ఓకేనా రైట్. సో ఇంటర్నేషనల్ నర్సెస్ డే 2023 అబ్జర్వ్డ్ ఆన్ 12th May ఓకే సో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2023 May 12th పాటించబడుతుంది అనమాట. ఓకే సో మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. ఈవెన్ మనకి నచ్చిన పర్సన్ ఉన్నా కానీ వాళ్ళని సిస్టర్ అనే పిలవాలి, అలాంటి ప్రొఫెషన్ అనమాట అది. బట్ ఎనీవే సో వీ షుడ్ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ప్రొఫెషన్. ఓకే సో ఎందుకు ఈ రోజునే సెలబ్రేట్ చేసుకుంటాము అంటే సో May 12, 1820 జన్మించినటువంటి ఆధునిక నర్సింగ్ స్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్. ఓకే సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి. సో తన వల్ల మనకి నర్సెస్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం May 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటున్నాం ఓకేనా రైట్. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ ఓకే సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఓకే సో సైన్స్ MOU to promote and collaborate on integrative health research obviously important అండి. ఓకే సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఓకే అండ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వీళ్ళిద్దరు కొలాబరేషన్తో ఆబ్వియస్లీ MOU కదా. సో ఏ డొమైన్లో చేస్తున్నారు అంటే ఇంటిగ్రేటివ్ హెల్త్ రీసెర్చ్ అండి. ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అండి. ఓకే సో జస్ట్ దే ఆర్ డూయింగ్ ఆన్ కైండ్ ఆఫ్ సమ్ హెల్త్ రీసెర్చ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ దట్ దే హ్యావ్ ఇంటర్లింక్డ్ అది గుర్తుపెట్టుకోండి. సో సమగ్ర ఆరోగ్య పరిశోధనను ప్రోత్సహించడానికి మరియు సహకరించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ICMR ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. సో ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సమగ్ర ఆరోగ్య పరిశోధనను ప్రోత్సహించడానికి మరియు సహకరించడానికి సో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఓకే సో ఇది కాదు కానీ ఆబ్వియస్లీ మనకి ఓకే సో ఈ హెల్త్ హజార్డ్స్ అనేవి ఓకే సో ఆబ్వియస్లీ పోస్ట్ పాండమిక్ టైమ్ ఇట్ కమ్స్ హ్యాండీ అండి. సో ఇట్ షుడ్ బి ఇంపార్టెంట్. అంటే మనకి ఎలా అంటే సో no matter even though it was initiated in international level, no matter it was happened at national level, no matter it is at state level, okay so everything that it should be important. And obviously Ministry of Ayush so very very important. Okay and ICMR has also involved kabatti so these two integrated event kabatti so obviously important. Okay so integrative health research paina MOU sign chesarani vishayam gurtupettukondi. Next, so Varanasi's Lal Bahadur Shastri International Airport, okay, so has been selected, like has got a kind of India's fast reading launch. So generally మనకి ఈ ఎయిర్పోర్ట్స్లో ఓకే సో ఇలా ట్రావెలింగ్ టైంలోని సో ఇలాంటివి పెట్టడం అనేది సో ఇట్స్ అ గుడ్ మూవ్. బట్ మోస్ట్లీ పీపుల్ రియలీ యూటిలైజ్ దిస్ బెనిఫిట్స్. ఓకే సో బట్ ఎనీవే సో ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ఎవరైనా హూ హ్యావ్ ప్రమోటెడ్ అ కైండ్ ఆఫ్ గ్రీనరీ కానీ ఓకే సో ఈవెన్ మనకి అంటే ఈ ఆర్గానిక్గా ఏమైనా చేసినా కానీ సో ఈవెన్ బయోడిగ్రేడేషన్ని తగ్గించే విధంగా కూడా మనకి ఏమైనా మెజర్స్ తీసుకున్నారనుకోండి సో విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్ అనమాట. ఓకే సో జస్ట్ రిమెంబర్ దట్ సో వారణాసిస్ ఓకే సో లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యావ్ డెడ్ ఇట్ అంతే నాట్ మోర్ దాన్ దట్ ఓకేనా రైట్. సో జాగ్రఫికల్లీ అలా ఏం అవసరం లేదనమాట ఓకేనా. సో జస్ట్ అది ఒకటి భారతదేశపు మొదటి రీడింగ్ లాంచ్ని పొందింది అని చెప్పి విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇనఫ్. ఓకే నెక్స్ట్, Supreme Court rules Delhi government has control over IAS and all India services in Delhi except land, police and law and order. So obviously we know the 7th schedule of the constitution deals with okay so lists కదా. సో సెంట్రల్ లిస్ట్ కానీ స్టేట్ లిస్ట్ కానీ కాంకరెంట్ లిస్ట్ కానీ ఇలా 3 ఉంటాయి అవునా. సో ఇప్పుడు మనకి ఒక సుప్రీం కోర్ట్ ఏం క్లియర్గా చెప్పింది అంటే ఎస్ ఢిల్లీ గవర్నమెంట్ డూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎక్సెప్ట్ ఓకే సో ప్రొవైడెడ్ that okay so land మీద police and law and order. Why they have given exception for these 3 things? Okay so because they are exclusively comes under the purview of state list. అర్థమవుతుందా. సో మనకి చూడండి ల్యాండ్ కానీ పోలీస్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ 3 కూడా మనకి ఏ లిస్ట్లో ఉంటాయండి అంటే స్టేట్ లిస్ట్లో ఉంటాయన్నమాట. ఓకే సో అవి తప్ప ఓకే సో ఐఏఎస్లకి మీద అధికారం బికాజ్ ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మనకి ఈ ఐఏఎస్ల అంటే చీఫ్ మినిస్టర్ దగ్గర పనిచేస్తూ ఉంటారు.
బట్ దే ఆర్ బీన్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, అవునా, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తూ ఉంటారు. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ చేత అపాయింట్ చేయబడి స్టేట్ ఎగ్జిక్యూటివ్ అండర్లో పనిచేసేటటువంటి ప్రొఫెషన్ ఏది అంటే ఐఏఎస్ ఆఫీసర్స్. అప్పుడు సో వీళ్ళు ఎవరు చెప్పిన మాట వినాలి అనేటటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. సో ఇట్ వాస్ కన్సిడర్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో బెంగాల్, మనకి వెస్ట్ బెంగాల్లో కానీ, ఓకే, సో ఈవెన్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో కానీ, సో డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి విచ్ ఆర్ కమింగ్ ఫ్రీక్వెంట్లీ మనకి న్యూస్లో చూస్తున్నాం అనమాట. సో సుప్రీంకోర్టు ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పేసింది ఏంటి అంటే ఎస్, ఓకే, సో నో లైక్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ కెన్ హ్యావ్ అ కైండ్ ఆఫ్ కమాండ్ ఓవర్ దెమ్, ఓకే, ఎక్స్క్లూజివ్లీ. సో ఈ వీటికి మనకి ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి ఇస్తున్నామని చెప్పేసి సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. సో వెరీ 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 ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్, ఓకే. So Supreme Court has granted control over all services in the national capital, including the IAS, to the Delhi government, except for those related to land, police and law and order. Make sure that it is, that it is a fact that you have to keep a kind of remember, okay. నెక్స్ట్, ఓకే, సో విల్ సీ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో జనరలీ మనకి పీపుల్ డూ హ్యావ్ లైక్ అంటే ఫ్యాక్ట్స్ మగ్గింగ్ అప్ లాగే మాత్రమే కాకుండా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్స్లో సో ఎలా మనకి ఆబ్వియస్లీ కరెంట్ అఫైర్స్ అనేవి కొన్ని ఫ్యాక్ట్సే ఉంటాయి, బట్ ఈవెన్ దో దట్ వీ హ్యావ్ టు యూజ్ అ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనమాట ఇన్ ఎగ్జామ్ థింగ్, ఓకే, రైట్. సో ఆకాశవాణి విల్ బి ద పర్మనెంట్ నేమ్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్, ఓకే. సో అంటే మనకి ఈవెన్ దో లైక్, ఓకే, సో మనకి ఈ మిగిలిన ఆప్షన్స్ తెలియకపోయినా సో జస్ట్ విత్ అ కైండ్ ఆఫ్ ఇన్స్టింక్టివ్ బ్రెయిన్, ఓకే, సో వీ కెన్ మార్క్ దిస్ ఆన్సర్స్ అనమాట. మీరు వింటున్నారు ఆకాశవాణి అని చెప్పి ఎపిసోడ్స్ వస్తాయి కదా, సో వినే ఉంటారు కదా ఎఫ్ఎం, ఓకే, సో రైట్. సో ఆకాశవాణి దేందండి, ఆల్ ఇండియా రేడియో, రైట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా మీరు ఎగ్జామ్లో వచ్చినప్పుడు యూ షుడ్ నాట్ లైక్, ఓకే, సో క్రాస్ చెకింగ్ అనేది ఉండకూడదు అనమాట. సో డెఫినెట్లీ యూ హావ్ టు మార్క్ ఇట్, ఓకే, రైట్. So which country has returned to Arab League after 11 years? Israel, Iran, Syria, UAE. ఓకే, సో జనరలీ మనకి ఇలాంటి లీగ్స్లోని సో ఓకే, సో కొన్ని బ్యాన్స్ అనేవి విధిస్తారు అనమాట. సో ఎందుకు అంటే సో ఆబ్వియస్లీ దే డూ మార్క్ సర్టెన్ కైండ్ ఆఫ్ రెగ్యులేషన్స్ కదా, ఓకే, సో ఫర్ ద వర్కింగ్ అండ్ ఆల్. సో దాన్ని ఎప్పుడైనా ఏదైనా మెంబర్ కంట్రీ వైలేట్ చేసింది అనుకో, సో అలాంటి బ్యాన్ అనేది ఇస్తారనమాట, ఓకే. సో ఫైనల్లీ ఆఫ్టర్ మనకి బ్యాన్ ఇచ్చింది ఏ కంట్రీకి అంటే సిరియాకి అండి. సో ఆఫ్టర్ 11 years తర్వాత, ఓకే, సో కంప్లీట్ అయిన తర్వాత నా సిరియాకి బ్యాన్ తీసేసి మళ్ళీ అగైన్ ఇట్ వాస్ బీన్ పార్డన్డ్ అనమాట, ఓకేనా, రైట్. So which is the first state to provide digital health cards for children? So UP na, Assam, West Bengal, Rajasthan. So ఇది కరెంట్ అఫైర్స్లో మనకి, ఓకే, సో బాగా నాని ఉన్న విషయం అనమాట. సో ఈ డిజిటల్ హెల్త్ కార్డ్స్కి సంబంధించి హౌ దే ఆర్ ప్రొసీడింగ్, ఓకే, సో వై దే హ్యావ్ ఇనిషియేటెడ్, బికాస్ యూపీ ఇస్ ద వన్ విచ్ ఇస్ కన్సిడర్డ్ టు బి మోస్ట్ పాపులర్, ఓకే. సో దానికి సంబంధించి ఈ డిజిటల్ హెల్త్ కార్డ్స్ అనేవి హౌ దే హ్యావ్ బీన్ ప్రమోటింగ్, ఓకే. సో అంటే లైక్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ అండి. సో పాపులేషన్ హెల్త్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొక్యూర్మెంట్కి కానీ, సో ఇంప్లిమెంటేషన్స్లో కానీ, ఎవ్రీథింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ హ్యాండీ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఈవెన్ యాక్సెసిబుల్ ఫర్ ద పీపుల్ యాజ్ వెల్, అవును కదా, రైట్. సో ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఏంటండి, యూపీ గవర్నమెంట్ అనమాట, ఓకే. సో ఇట్ ఈస్ అ ఫస్ట్ స్టేట్, రిమెంబర్, ఓకే, సో టు ప్రొవైడ్ డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఫర్ చిల్డ్రన్, ఓకే, రైట్. Next, which military unit is an auxiliary organization with part-time volunteers who assist Indian Army? So obviously important andi. So generally manaki we know that like for service providers ki volunteers ni tesukodam anedi one thing, but okay, so for security reasons also we are been deploying some kind of individuals that who are మనకి గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదండి. సో ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో నుంచి గ్రాడ్యుయేషన్ పొంది సో మినిమం ఏజ్ 18 to 42 years, ఓకే, సో ఇన్ బిట్వీన్ ఉండే వాళ్ళని సో దే ఆర్ బీన్ రిక్రూటింగ్ యాజ్ అ కైండ్ ఆఫ్ టెరిటోరియల్ ఆర్మీ వాలంటీర్స్ లాగా అనమాట, ఓకే. సో అలాంటి స్కీమ్స్ అనేవి సో లైక్ దే విల్ బి యూజ్డ్ యాజ్ ఏజెంట్స్, దే విల్ బి యూజ్డ్ యాజ్ అ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్కి సంబంధించి, ఓకే. సో అలా, ఓకే, సో ఇన్ఫర్మేషన్కి సంబంధించిన థింగ్స్ తీసుకోవడానికి సో ఇలా డిఫరెంట్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇట్స్ అ గుడ్ స్కీమ్ యాక్చువల్లీ, ఓకే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్మీనా, ఫ్రెండ్స్ ఆఫ్ పీపులా, బార్డర్స్ వాలంటీర్సా, టెరిటోరియల్ ఆర్మీనా, ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టెరిటోరియల్ ఆర్మీ అండి, ఓకే, రైట్. సో దీస్ ఆర్ ఆల్ ద అప్డేట్స్ అండి, ఓకే. సో with respect to May 12, so we'll see some more updates in the next video. Until then, keep practicing. Have a wonderful day ahead.